బుద్ధి నేల కరుస్తుంది. దుర్బుద్ధి చెత్తలో చేరుతుంది. సత్యం సత్యం అన్నది నగ్నమే. మనసంతా చీకటే. పువ్వు కోయడానికి వేసిన ముసుగుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ముసుగు తొలుగుతుంది. అమ్మా, నా బ్రతుకు ఇక ముందు ఏమవుతుందో అన్న భయం నాకు లేదు. కానీ అన్న వదనలకి ఈ విషయం తెలియకూడదు. నా భర్త పింకీ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారంటే అందుకు దయచేసి ఒక అవకాశం కల్పించు. చేతిలో ముద్దని దానం చెయ్యొద్దు. చేతికందినది ప్రసాదం కాదు. అన్నం అందరికి చెందింది, కానీ ప్రసాదం నీది మాత్రమే. పట్టుకోవాలి, దాన్ని స్వీకరించాలి. రెండూ కాదంటే లాక్కోవాలి. కాపాడే తల్లే చెబుతుంది, ఎదురు చూసింది చాలు, నేడు సంధికాలం. నీ భయం నీ భయం నా కాలి కింద. భయం అనేదే లేకపోతే ఇక నువ్వెక్కడుంటావు? తాళం తప్పితే బావి తప్పుతుంది, బావి తప్పితే బ్రతుకు తప్పుతుంది. నీ లాభం ముందు లోభం, లోభం ముందు లోకం, ఆ లోకం ముందు బండరాయిగా నిలబడ్డావు బిడ్డ. కొండంత సవాలు, పిడికిడంత పరిష్కారం. హెచ్చరిక, జాగ్రత్త. నీ ఎదలో ఉన్న జీవమే నీ కవచం బిడ్డ. వదలొద్దు, వదులుకోవద్దు. దేవి అందరికీ ఒక్కో మాట చెప్తుంది, కానీ నా ప్రశ్నకి ఇంకా సమాధానమే దొరకలేదు. నేల కాలితే నేల ఇచ్చిన ఇంటిని వదలకూడదు. రగులుతున్న మంట దీపం వెలుగుతుంది బిడ్డ. ఉన్న చోటే హృదయాన్ని వెతుక్కో, వెతుక్కో. చెందాల్సింది వదలొద్దు, వదులుకోవద్దు. నా మనవరాలికి కళ్యాణ యోగం అంటోంది తల్లి. అమ్మా బిడ్డా, రవి వినని చెవి మాటని చెప్తాను బిడ్డా, చెప్తాను. బొమ్మ
ఆట బొమ్మ. వాణ్ణి అడిగిస్తున్నది నేను. ధ్వని నాది, కాని వింటున్న చెవి నీది కాదు. పైన ఉంది. ఊరికి దూరమైన తల్లి ముందు ముక్కు మట్టికి రాయాలి. అది ఈ తల్లైనా సరే, ఆ తల్లైనా సరే. మూసిన గుట్టు రట్టయ్యే సమయం వచ్చేసింది. సత్యం బయటికొచ్చేస్తుంది. దుష్టత్వం లయమవుతుంది. అనడానికి వినడానికి సమయం కాదు బిడ్డ. నీకు ముందే చెప్పాను. సత్యాన్ని అనుసరించు. కలికాలంలో సత్యం అపురూపం. సత్యం కావాలంటే ఈ తల్లిని అనుసరించు. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం. ఒక్క నిమిషం. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ నా చెవిలో చెప్పి వెళ్ళింది, ఎవరిని పంపించద్దు, అందరినీ ఇక్కడే ఉండమని. ఎవరు వెళ్ళదు, అందరూ ఇక్కడే ఉండండి. తల్లి మాదప్ప అంకుల్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చింది? ప్రతిసారి దేవాలయం దగ్గరే సత్యం చెప్పేది తల్లి, కానీ ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చింది. అన్ని విచిత్రంగా ఉన్నాయి.